హాయ్ అండి. ఉదయం లేవగానే కృతజ్ఞతగా వెళ్ళి భగవంతుడికి ఒక నమస్కారం అయితే పెట్టుకుంటానండి. కృతజ్ఞత అని ఎందుకు అంటున్నానంటే, అది నా రోజువారీ పనులు అని నేను చెప్పనండి. పనులతోటి దేవుడిని ముడిపెట్టలేను. సో, ప్రతిరోజు కూడా మనకి ఒక వరం లాంటిదండి. నిజంగా చెప్తున్నాను. చాలామంది నైట్ పడుకొని మార్నింగ్ లేస్తున్నామా లేదా అనే గ్యారంటీ లేని రోజుల్లో అయితే మనం బతుకుతున్నాం కాబట్టి, మనం లేచి అలా నడవగలుగుతున్నాం అంటే అది నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం అనమాట అండి. సో, ఆ వరానికి రుణపడి నేను కృతజ్ఞతగా ప్రతిరోజు వెళ్ళి శివయ్య థ్యాంక్స్ తండ్రి అని చెప్పి తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పుకొని అప్పుడు నా రోజువారీ పనులైతే స్టార్ట్ చేస్తాననమాట అండి. ఇక రోజువారీ పనుల్లో క్రమం తప్పకుండా నేను చేసేది ఒకటి ఏంటి అంటే, అది మంచిదో చెడ్డదో నాకు తెలీదు కానీ నేనైతే హాట్ వాటర్ తాగుతానండి. నిజంగా చెప్తున్నాను. హాట్ వాటర్ తీసుకున్నప్పుడే నా బాడీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ మంత్ సిక్ అయ్యానని చెప్పాను కదండి. 25 డేస్ బెడ్ మీద ఉన్నాను. అప్పుడు నాకు వాటర్ తాగడానికి అవ్వలేదండి. దానివల్ల కూడా డీహైడ్రేషన్ ఎక్కువయ్యి నాకు తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి కూడా నేను ఫేస్ చేశాననమాట. నేను ఆ సమయంలో వాటర్ ఎందుకు తాగలేదు అంటే, సో రోజువారీ పనులని ఇవన్నీ చెప్పేస్తున్నాను. అవన్నీ తర్వాత చెప్తానులేండి ఇంకా. సో హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకుంటాననమాట అండి. హాట్ వాటర్ తర్వాత ఒక 1 అవరు లేదా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను, అరగంట గ్యాప్ ఇచ్చేసి అప్పుడు కాఫీ తాగుతానండి. ఇంకా ఈ రోజైతే ఏంటి అంటే ఇంట్లో ఇన్స్టెంట్ కాఫీ లేవన్నమాట అండి. అందుకే ఫిల్టర్ కాఫీ డికాషన్ వేసుకున్నాను. ఈ డికాషన్ ఉంటుందండి 2 రోజులు 3 రోజులు డికాషన్ ఉంటుంది. మనం పాలు వేసుకొని డికాషన్ వేసుకొని మరగబెట్టేసుకుంటే కాఫీ రెడీ అయిపోద్ది. కానీ ఇన్స్టెంట్ కాఫీ కంట ఫిల్టర్ కాఫీ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే నేను ఫ్యూచర్లో కాఫీ కూడా మానేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. మెల్లిగా ట్రై చేయాలి, అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. ఇక అలాగా ఫిల్టర్ కూడా వేసేసుకొని ఫ్రెష్ అయ్యి తర్వాత పూజ చేసుకుంటానండి. డైలీ చేసే పూజ కూడా ఏమీ పెద్ద ఎక్కువగా ఏమీ చేయనండి. నాకు అందుబాటులో ఏమైనా పువ్వులు ఉంటే 1, 2 పువ్వులు పెట్టుకొని ఒక అగరబత్తి వెలిగించో దీపారాధన చేసో దేవుడికో నమస్కారం పెట్టుకుంటాను. ఇక ఈ పువ్వులు బాగున్నాయి కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే విత్తనాలు తెచ్చానండి. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఆంటీ గారు ఇచ్చారు పట్టుకెళ్ళమని. సో అవి వేసానండి. ఇది సెకండ్ టైం అనుకుంటండి పుయ్యడం. రెండేసి పువ్వులు పోస్తున్నాయి. నేను ఫస్ట్ టైం పూసినప్పుడు దేవుడికి పెట్టలేకపోయాను. సో అందుకే ఇదే ఫస్ట్ టైం అనమాట అండి శివయ్యకి పెట్టడం. పైగా ఈ 2 మంత్స్ నుంచి ఫాస్టింగ్స్ ఇలా ఉండడం, నేను పూజలు చేసిన బయట నుంచి అయితే పువ్వులు తెచ్చేస్తున్నాను అనమాట అండి. ఇక కాఫీ అయితే చల్లారిన తర్వాత క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేశాను. అది ఫిల్టర్ కాఫీ డికాషన్ అండి, డికాషన్. ఒక్కొక్కసారి మాటలు రావట్లేదు, తడబడుతున్నాయి. ఇంకా తర్వాత ఏం చేశానంటే, ఫాస్టింగ్ అయిన తర్వాత తినాలి అంటే అంత త్వరగా బాడీ సెట్ అవ్వదండి. ఎందుకంటే దగ్గర 55 డేస్ నేను అలా ఉండిపోయాను. సో వెంటనే తినేయాలన్నా సరే బాడీ సెట్ అవ్వదు. పైగా అలా నేను తినలేను కూడాని. సో అందుకనే టిఫిన్ తినాలనిపించినా మళ్ళీ ఎందుకు హెవీ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకేం చేశానంటే కాస్త రాగి జావ అయితే కలుపుకున్నానండి. నేను రాగి జావ అనేది చాలా థిక్‌గా చేసుకుంటాను. ఐడియా ఉందో లేదో చాలామందికి. మా అమ్మమ్మ గారు అయితే చిన్నప్పుడు కొద్దిగా రాగి జావలో ఒక్క స్పూన్ వేసేవారండి. వేసి కాస్త పల్చగా మజ్జిగ కలిపి ఇచ్చేవారు. నాకేమో అలాగా సెట్ అయ్యేది కాదండి. నాకెందుకో అట్లా ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తాను అంటే నేను కొద్దిగా థిక్‌గా జావలాగా చేసుకుంటాననమాట. అంటే మనకి ఉప్మా ఎలా ఉంటది, ఉప్మా టైప్‌లో నేను చేసుకుంటాను. అంటే ఉప్మాకిని, జావకి మధ్యలో ఉండేలాగా. సో దాంతో పాటుగా వాటర్ మరిగేటప్పుడు ఏం చేస్తానంటే, నాకు వీలుని బట్టి అందుబాటులో ఏముంటాయి, బాదం పలుకులు లేదా జీడిపప్పు పలుకులు అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లోనే మరిగించేసి అప్పుడు వాటర్ కలిపిన పిండిని అందులో వేసుకుంటాననమాట అండి. సో అలాగా కొన్ని రోజులైతే రోజువారీ పనులు అలా ఉంటాయన్నమాట అండి. ఒకరోజు అలాగా, ఒకరోజు ఇలాగా ఉంటూ ఉంటాయి. ఒకరోజు రాగి జావ తీసుకుంటాను, లేదంటే ఒకరోజు బార్లీ జావ తాగుతాను. లేదు అంటే ఇంకొక రోజు ఎర్లీగా భోంచేసేస్తాను అనమాట అండి. ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు ఫాస్టింగ్ డేస్లో ఉండను కాబట్టి 12-1 మధ్యలో భోజనం అయితే చేసేస్తానండి. ఇక యోగా చేయాల్సి వస్తే నేను 3:00కి అలా స్టార్ట్ చేస్తాను కాబట్టి ఆ టయానికి నాకు ఎంచక్కా స్టమక్ ఫ్రీగా ఉంటుంది. ఇక ఈరోజు ఈవినింగ్ ఏం వండాను అంటే బీరకాయ టమాటా వండానండి. ఈ కర్రీ వండేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఒక ఫోన్ కాల్ రావడం వల్ల. సో ఫోను వీడియో తీసేది ఇదే, ఫోన్ మాట్లాడేది ఇదే. సో దానివల్ల తీయలేకపోయాను. యాక్చువల్గా బీరకాయ టమాటా కర్రీ వచ్చి చాలా బాగుంటుందండి. సో అదొకటి వండాను. ఇంకా దీనికి కాంబినేషన్ ఏంటి అంటే చిన్న క్యాబేజీ ముక్క ఉంటే క్యాబేజీని
ఇంకా పెసరపప్పు వండాననమాట అండి. అది చాలా ఈజీ అండి. పెసరపప్పు కడిగేసి అట్లా క్యాబేజీ కూడా చిన్న ముక్కలు కడిగేసి కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వేయించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసుకొని తాలింపులతో పాటే పసుపు కాస్త ఉప్పు వేసుకొని ఇంకొద్దిగా దగ్గరికి ఉడకబెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. పైగా ఈ క్యాబేజీ పెసరపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈసారి నేను వండేటప్పుడు వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. ఇక ఈరోజు రోజువారీ పనులు అలాగా డిన్నర్తో ముగిసాయన్నమాట అండి. ఇంకా డిన్నర్ అయితే ఏం చేసామంటే మధ్యాహ్నం ఎలాగా భోజనాలు చేయలేదు కాబట్టి ఈవినింగ్ ఎర్లీగా తినేసాం అనమాట అండి. 6 లోపలనే తినేసాము నేను మా అమ్మాయి. సో నేను ఈరోజు ఫాస్టింగ్ అయిపోయినా సరే మండే కాబట్టి ఉపవాసం లేకపోయినా సరే నాన్ వెజ్ తిన్నాను అనమాట అండి. సో దానివల్ల ఏంటి అంటే నేను వచ్చేసి పప్పుని బీరకాయతో అలాగ తినేసాను. మా అమ్మాయికి వచ్చి ఒక ఆమ్లెట్ వేసాను అనమాట అండి. తనకి డైలీ ఆమ్లెట్ వేస్తాను. ఒక్కోసారి ఈవినింగ్ తింటానన్నా కూడా వేస్తాను అనమాట అండి. సో అదే అండి నా రోజువారీ పనులు ఒక్కొక్క రోజు అలా ముగుస్తాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.